జాతరకు ముందే మేడారానికి పోటెత్తిన భక్తులు ఎల్లుండి నుంచి 4 రోజుల పండుగ. మేడారం ఏర్పాట్లపై అధికారులతో మంత్రుల సమీక్ష. ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్న పొంగులేటి సీతక్క. మారబోతున్న కొడంగల్ రూపురేఖలు. సీఎం చొరవతో మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి. పేదలకు శాపాలుగా మున్సిపాలిటీలుగా మారిన గ్రామాలు. ఉపాధి లేక కష్టజీవుల అవస్థలు. రికార్డు స్థాయిలో పసుపు ధర. రెండింతలు పెరిగిన ధరలతో రైతుల్లో ఉత్సాహం. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర మంత్రులు, ఉన్నత అధికారులు ప్రధాన జాతరకు కావలసిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రి సీతక్క మేడారంలోనే ఉంటూ ప్రధాన జాతరకు కావాల్సిన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూలు చేస్తున్నారు. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా జాతరకు తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక ప్రధాన జాతర జరిగే రోజుల్లో అంతకు రెట్టింపు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ దీవెనలతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మంత్రి సీతక్కతో కలిసి మేడారం జాతర పనుల్ని పరిశీలించారు పొంగులేటి. భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మేడారానికి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు మంత్రి సీతక్క. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి అని, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి దీవెనలతో, ఆ సమ్మక్క సారలమ్మ వారి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా కనీ విని ఎరగని రీతిలో గౌరవ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా అక్క స్థానిక మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యురాలు సీతక్క వారి గైడెన్స్తో అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా చాలా మంది అధికారులు వారికి సహకారంతో ఎప్పుడూ గతంలో కనీ విని ఎరగని రీతిలో ఈ సమ్మక్క సారలమ్మ జాతరను జరుపుకోబోతున్నాం. అధికారులు కానీ మా సీతక్క గారి ఆధ్వర్యంలో అద్భుతంగా వచ్చిన భక్తులందరినీ విఐపీలుగానే ట్రీట్ చేస్తూ ఎక్కడా చిన్న అసౌకర్యం కూడా కలగకుండా వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ దగ్గరుండి. గత ప్రభుత్వం ఇదే సమ్మక్క సారలమ్మ జాతరకు 75 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పుకొచ్చింది. కానీ ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇప్పటికే 110 కోట్లు ఎక్కడా నిధులకు ఇబ్బంది లేకుండా, భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండటం కోసం డబ్బు ఎంతైనా ఖర్చు అయినా పర్వాలేదు, భక్తులకు మట్టుకు అసౌకర్యం కలగొద్దు అని ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఇప్పటికే 110 కోట్లు ఇక్కడికి వెచ్చించడం జరిగింది. సుమారు అద్భుతంగా ఈ 110 కోట్లని ఖర్చు పెట్టి రేపు 21వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా అద్భుతంగా ఈ జాతర కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేసుకోబోతున్నాం. ఈ జాతరకి సుమారు ఇంకా 2 కోట్ల మంది భక్తులు ఈ సంవత్సరం అమ్మవార్లని దర్శించుకోవటం కోసం వస్తున్నారని మాకున్న ఇన్ఫర్మేషన్. ఈ 2 కోట్లు కాదు, ఇంకా 50 లక్షల మంది ఎక్కువ వచ్చిన వారందరికీ అన్ని సౌకర్యాలు ఈ ప్రభుత్వం ఈ మేడారంలో ఈ జాతరలో ఏర్పాటు చేసింది అని మీ ద్వారా యావత్ ఒక్క తెలంగాణ రాష్ట్ర ఆదివాసులకి, ఆదివాసేతరుల బిడ్డలకే కాకుండా పరిసర రాష్ట్ర ప్రజలకి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. గత 2 నెలల నుంచి జాతరకు భక్తుల యొక్క రాక పోటెత్తినటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చినటువంటి సందర్భాలు ఇంత ముందు ఎప్పుడన్నా వస్తే 50,000, 1,00,000, 2 లక్షలు ఉండే. కానీ జాతరకు 15-20 రోజుల ముందు కూడా 10 లక్షల మంది భక్తులు రావడం. ఇప్పటికే దాదాపుగా 15 రోజుల ముందు నుంచి ఈ జాతర పరిసరాలన్నీ కూడా మెయిన్ జాతర మరి రేపటి నుంచి జరిగేటువంటి ఏదైతే ఆ సందడి ఉంటుందో ఆ సందడి 15 రోజుల ముందు నుంచే మొత్తం ఈ ప్రాంతాలన్నీ గుడారాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి దానికి సంబంధించినటువంటి మా అధికార యంత్రాంగం, మా ములుగు జిల్లా వాస్తవానికి చిన్నగా ఉన్నప్పటికీ అధికారుల మీద ఇటు కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ, ఇతర పోలీసు, ఐటీడీఏ, ఇతర శాఖలందరూ కూడా 2 నెలల నుంచి ఇక్కడే ఉండి
నిరంతరం పనులను పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసినందుకు వారి యొక్క శ్రమకు మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా భక్తులకు ఒకటి, మేము స్వీయ నియంత్రణ పాటించండి, క్రమశిక్షణతో రండి. విఐపీల పాస్ల కోసం కూడా కొద్దిగా అధికారుల మీద బాగా ఒత్తిడి అవుతుంది. ఎందుకంటే గతంలో 2800 బస్సులే ఉండే, ఇప్పుడు 6000 బస్సులు పెరిగినాయి. విఐపీ వెహికల్స్ 6000 బస్సులు అన్నీ ఒకే రూట్లో రావడంతో పోలీసులు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం బస్సు రూట్ అనేది చాలా దగ్గరగా భక్తులకు, అంటే గుడికి దగ్గరగా బస్సు రూట్ వస్తుంది, అల్కగా రావచ్చు. విఐపీలు వచ్చినా కూడా తాడవాయి కాన్నో లేదా ఏటు నాగారం కాన్నో లేదా ములుగుల్లో కూడా మీ వెహికల్స్ పక్కన పెట్టి అక్కడి నుంచి ఇక్కడ బస్సులలో వచ్చినా కూడా, ఎందుకంటే అప్పటికప్పుడు దర్శనానికి వచ్చిపోయేటోళ్ళు, ఓకే మీరు ఇక్కడ ఉండి ఒక పూట ఉంటాము, వంట చేసుకుంటాము, దేవుడికి మొక్కులు ఉంటాయి అనుకున్న వాళ్ళకు సరే మేము ఏ రకంగా చేస్తాము. కానీ అప్పటికప్పుడు వచ్చిపోయేటువంటి వాళ్లకు ఈజీగా బస్సు రూట్ కూడా ఈజీగా ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఇది మన పండుగ, మన ప్రాంత పండుగ, మన రాష్ట్ర పండుగ కూడా. భారీ సంఖ్యలో భక్తుల రాకతో మేడారం రద్దీగా మారింది. మహా జాతరకు ముందే భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. మహా జాతర ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ మేడారం నుంచి కృష్ణమోహన్, బాలకృష్ణ, శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. మొదట కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, భక్తుల రద్దీ ఎట్లా ఉంది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? మేడారం ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీగా మారింది. ఇది చాలా చిన్న కుగ్రామం, అందరికీ తెలిసిందే, దండకారణ్యంలో ఉంటుంది. కానీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వస్తే మొత్తం ఇదంతా కూడా ఒక మెట్రోపాలిటన్ సిటీగా మారుతుంది. గుండు సూది నుంచి మొదలు పెడితే హెలికాప్టర్ సేవల వరకు కూడా అందుబాటులోకి వచ్చాయని చెప్పచ్చు. మేడారం జాతరకు ఇప్పటికే ముందస్తుగా మొక్కులకు సంబంధించి దాదాపు 50 లక్షల మంది భక్తుల అమ్మవార్లను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అయితే జాతర జరిగే 4 రోజుల పాటు కూడా 21 నుంచి జాతర జరగనున్నది. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కానీ ఈసారి అంచనా వేస్తున్న ప్రకారం అయితే చూస్తే గతానికంటే ఎక్కువ మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 1,25 లక్షల మంది అనుకున్నారు మొదట్లో. కానీ ముందస్తుగా వస్తున్నటువంటి భక్తుల అంచనా చూసి 1,50 లక్షల వరకు హాజరయ్యే అవకాశం ఉంటుంది ఆ 4 రోజులు అనుకున్నారు. కానీ గత 2-3 రోజులుగా చూస్తే భక్తుల తాకిడి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఈ 4 రోజుల పాటు మేడారం సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి జరిగే మహాఘట్టానికి సంబంధించినటువంటి 4 రోజుల పాటు అమ్మవారు వనం నుంచి జనంలోకి వచ్చే ఈ 4 రోజుల పాటు దాదాపు 2 కోట్ల మంది వరకు కూడా ఈసారి భక్తులు అమ్మవార్ల దర్శనానికి వస్తారనేది అంచనా వేస్తున్నారు. ఈసారి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చేస్తున్నాం అనేది ప్రభుత్వం చెప్తుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. బస్సులు ఎక్కువగా, అంటే గతంలో ఎప్పుడూ లేదు, ఈసారి రికార్డు స్థాయిలో 6,000 బస్సులను మేడారం కోసమే సిద్ధం చేశారు. దాదాపు 58 పికప్ పాయింట్లను ఏర్పాటు చేశారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి. ఇప్పటికే భక్తుల రాక ఆర్టీసీ నుంచి మొదలైంది. గతంలో అయితే 20 లక్షల మంది వరకు కూడా 2020కి సంబంధించినటువంటి జాతరలో అత్యధికంగా 20 లక్షల పైగా భక్తులు ఆర్టీసీ బస్సులలో వచ్చారు. కానీ ఈసారి మహాలక్ష్మి స్కీమ్ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితం ఉన్న నేపథ్యంలో దాదాపుగా 35 నుంచి 40 లక్షల మంది కేవలం ఆర్టీసీ బస్సులలోనే ఈ మేడారం జాతరకు సంబంధించిన దాంట్లో దర్శనానికి వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. అందుకోసమే 6,000 బస్సులను కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా క్యూ లైన్లకు అంటే పికప్ పాయింట్ దగ్గర కావచ్చు, తర్వాత బస్సులు ఎక్కడానికి సంబంధించి అక్కడ కావచ్చు, ఇక్కడ కౌంటర్స్ కూడా ఎక్కువగా పెట్టారు. తర్వాత ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి పార్కింగ్ కావచ్చు, తర్వాత బస్ స్టాండ్ కు సంబంధించిన తాత్కాలిక బస్ స్టాండ్ ఏదైతే ఉందో అది కూడా ఎక్కువ విస్తీర్ణంలో ఉండే విధంగా చూశారు. వచ్చే భక్తులు ఎక్కడ కూడా ఆర్టీసీ బస్సు దిగిన తర్వాత ఇబ్బంది పడకుండా నేరుగా గద్దెల వద్దకు వచ్చి దర్శనం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఆ వైపుగా చేశారు. అయితే మేడారం జాతర అనగానే మనకు గుర్తుకొచ్చేది ఒకటి పోలీస్ శాఖకు సంబంధించి. పోలీస్ శాఖ చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు వస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి భద్రత కల్పించాలి, ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశాలు చూడాలి, తర్వాత వాళ్ళు సేఫ్ గా మళ్ళీ ఎలాంటి యాక్సిడెంట్లు కానీ ఏవి కూడా జరగకుండా దర్శనం అవన్నీ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఇదంతా కూడా పోలీస్ శాఖ చాలా కీలకంగా ఉంటుంది. సేమ్ టైంలో క్యూ లైన్లలో కూడా రద్దీని ఎప్పటికప్పుడు నియంత్రించాలి. ఇటు ట్రాఫిక్ సంబంధించి రోడ్ల మీద, సేమ్ టైంలో అదేవిధంగా గద్దెల దగ్గర కావచ్చు, తర్వాత జంపనబాగు లాంటి పరిసర ప్రాంతాల్లో కావచ్చు పుణ్యస్నానాలు చేస్తుంటారు. చాలా మంది వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది, అలాంటి దగ్గర కూడా గజయితగాలను పెట్టారు. సేమ్ పోలీస్ పహారా ఎక్కువగా ఉంది. తర్వాత అమ్మవార్లను వనం నుంచి జనంలోకి తీసుకురావడం కావచ్చు, మళ్ళీ వన ప్రవేశం, ఇలా అన్ని సందర్భాల్లో కూడా చాలా పోలీస్ శాఖ చాలా కీలకంగా ఉంటుంది. ఆ తర్వాతకు సంబంధించి రెవెన్యూ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్ అంతా కూడా కీలకంగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత స్థానం మాత్రం విద్యుత్ శాఖకే ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే
నిరంతర విద్యుత్తును ఇక్కడ అందించాల్సి ఉంటుంది. ఇది కూడా కేవలం ఈ నెల రోజుల పాటే ఉంటుంది. అందులోనూ 21 నాడు నుంచి ప్రారంభమయ్యే మహాజాతరకు సంబంధించి 4 రోజుల పాటు మాత్రం ఎక్కడ కూడా విద్యుత్ కు చిన్న అంతరాయం లేకుండా కూడా మెట్రోపాలిటన్ సిటీ ఎలా ఉంటుందో దాదాపుగా ఒక 25 కిలోమీటర్ల మేర, అంటే మేడారం నుంచి 25 కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా జన సందోహం ఉంటుంది, వాహనాల రద్దీ ఉంటుంది. ఎటు చూసినా పొలాలలోని కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కుటీరాలు ఉంటాయి. వాళ్ళకు వాటర్ సప్లై కావాలన్నా లేకపోతే నైట్ పూట మొత్తం 24 గంటల పాటు దర్శనానికి వస్తుంటారు, జంపన వాగులో స్నానాలు చేస్తున్నారు. కాబట్టి విద్యుత్కు సంబంధించినటువంటి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలి. గత జాతరకు సంబంధించి 13,000 మెగావాట్ల విద్యుత్ కు సంబంధించి డిమాండ్ ఉంది. ఈసారి అంతకంటే ఒక 2 మెగావాట్లు ఎక్కువగా ఉంటుందనేది అవకాశం ఉంది. దీంతో 26 మెగావాట్ల విద్యుత్ కు సంబంధించి అందుబాటులో కూడా ఉంచారు. 3 సబ్ స్టేషన్ల నుంచి నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తారు. ఒకటి పస్రా, ములుగు, కమలాపూర్ 3 చోట్ల నుంచి దీనికి సంబంధించిన మేడారం సంబంధించిన సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా ఉంటుంది. ఏ సబ్ స్టేషన్ లో చిన్న ప్రాబ్లం వచ్చినా మిగతా 2 సబ్ స్టేషన్ల నుంచి కంటిన్యూగా విద్యుత్ సంబంధించినటువంటి రన్ అయ్యే విధంగా కూడా చూస్తున్నారు. దీనికోసం కూడా 250 ట్రాన్స్ఫార్మర్లు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. మొత్తం మేడారం పరిసర ప్రాంతాల్లో దాదాపు 800 పోల్స్ ను కూడా సిద్ధం చేసి విద్యుత్ ఇస్తున్నారు. అదేవిధంగా దాదాపు ఇప్పటి వరకు 1100 తాత్కాలికంగా షాపులకు మీటర్ కనెక్షన్స్ ఇచ్చారు. తర్వాత దానికంటే అంటే మళ్ళీ ఈ 2 రోజులలో కూడా అది మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది అనేది చెప్తున్నారు. విద్యుత్ కు సంబంధించి ఎక్కడైనా సరే విద్యుత్ అంతరాయం కలగకుండా కావచ్చు, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 50 మొబైల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గరైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఈజీగా అక్కడికి వెళ్లి సాల్వ్ చేసే విధంగా కూడా 50 యూనిట్లను 50 మంది టాస్క్ సంబంధించిన సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ అన్ని కూడా అక్కడికి వెళ్లి ఏదైనా విద్యుత్ సంబంధించిన సమస్య ఉంటే కూడా తీసే విధంగా కూడా చేశారు. ఇక మెట్రోపాలిటన్ సిటీ ఎలా మారిందంటే మనం ఒక్కసారి ఎన్నుకున్నటువంటి విజువల్స్ అన్ని కూడా చూడొచ్చు. రంగురాట్నాలు కావచ్చు, తర్వాత మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎట్లయితే విద్యుత్ దగదగలతోటి మెరిచిపోతుందో అదే విధంగా ఉంది. షాపులు తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి షాపులన్నీ కూడా ఉంటాయి. రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. స్టార్ హోటల్స్ తలపించే విధంగా ఏసీ రూమ్లను కూడా ఈసారి మేడారం పరిసర ప్రాంతాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. గుడారాలు ఉంటాయి. తర్వాత హోటల్స్ కావచ్చు, హెలికాప్టర్ సేవలు. ఒకప్పుడు మేడారానికి రావాలంటే కాలిబాటన లేదా ఎడ్ల బండ్లతో వచ్చారు. ఆ తర్వాత ట్రాక్టర్స్, కొంత ప్రైవేట్ వెహికల్స్, తర్వాత ఆర్టీసీ బస్సులు. ఇప్పుడు హెలికాప్టర్ సేవలు కూడా సిద్ధమయ్యాయి. హెలికాప్టర్ ద్వారా కూడా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే 21వ తారీఖు నాడు జరగబోయే సారలమ్మ గద్దె మీదకు కన్నెపల్లి నుంచి రావడంతో ఈ జాతర మొదలవుతుందని చెప్పొచ్చు. అదే రోజు పగిడేదరాజు, గోవిందరాజులు కూడా 3 గద్దెలపైకి రావడంతో ఒక్కసారిగా మేడారం జాతరకు సంబంధించిన మహాఘట్టం మొదలవుతుంది. నెక్స్ట్ డే 22వ తారీఖు నాడు సమ్మక్క చిలకలగుట్ట నుంచి కూడా ఆమెను వనం నుంచి జనంలోకి తీసుకొస్తారు. ఇదంతా కూడా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుంది. ఎక్కడ కూడా జాతరకు సంబంధించి విగ్రహాలు కావచ్చు, టెంపుల్ గానీ ఏవి ఉండవు. కేవలం అమ్మవారికి సంబంధించినటువంటి నమ్మకమే ఈ కోట్లాది మంది భక్తులను తీసుకొస్తుంది. గద్దెల దగ్గర కూడా నిమిషానికి 10,000 మంది దర్శనం చేసుకుంటారు. ఆ గద్దెలు దాటి వెళ్తుంటారు. అంటే ఆ ఫ్లో ఎంత మేరకు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. 4 రోజులు జరిగే ఈ జాతరలో దాదాపుగా 2 కోట్ల మంది వరకు కూడా భక్తులు హాజరవుతారనేది ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి రద్దీని బట్టి అంచనా వేస్తుంది. దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం అనేది చెప్తున్నారు. సేమ్ టైంలో ఈసారి వేసవి తీవ్రత కూడా ఎండ ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో వచ్చే భక్తులకు వాటర్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా, తర్వాత డిహైడ్రేషన్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కొంత అస్వస్థకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేశారు. అదేవిధంగా క్యూ లైన్లు కావచ్చు, గదుల దగ్గర కూడా స్ప్రింక్లర్ ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికీ వాటర్ ని చల్లే విధంగా. తర్వాత కింద గద్దెల దగ్గర నుంచి కూడా మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ కూడా వాటర్ ఫ్లో అయ్యే విధంగా చూస్తున్నారు. ఎక్కడ కూడా తడి ఉండే విధంగా చూస్తున్నారు. ఎండ తీవ్రత నుంచి కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా కావలసినటువంటి ఫెసిలిటీస్ మీదనే దృష్టి సారించారు. ఈ రోజంతా కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా మంత్రి సీతక్క అయితే దాదాపుగా ఇక్కడనే మకామేశారు. గత నెల రోజులుగా జాతరకు సంబంధించిన ఏర్పాట్లలోనే ఆమె నిమగ్నమై ఉన్నారు. మొత్తం జాతరకు సంబంధించి సక్సెస్ చేసే కోసం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ఆమె దృష్టి సారించారని చెప్పొచ్చు. ఈ రోజు ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించారు. 2 మంత్రులు కూడా ఇదే అంశాలు వాళ్ళ దృష్టికి వచ్చాయి. ఈసారి ఎక్కువ భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నారు. మంత్రులు కూడా ఇదే అంశాలు వాళ్ళ దృష్టికి వచ్చాయి. ఈసారి ఎక్కువ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కువ మంది భక్తులు వినియోగించుకుని వచ్చే అవకాశం ఉంది. తర్వాత సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు కావచ్చు, తర్వాత ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో
ఇటు హెల్త్ వైద్య ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, శానిటేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమీ లేకుండా భక్తులు ఈజీగా దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా చూడాలనేది, దానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సేమ్ టైంలో గద్దెల దగ్గరకు వచ్చినప్పుడు బెల్లం సమర్పిస్తారు. ఆ బెల్లాన్ని కూడా భక్తులకు మళ్ళీ వాళ్ళకు తిరిగి మొక్కులు చెల్లించుకున్న వాళ్ళకు కూడా ప్రసాదంగా అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు. యశోద. రైట్, నెక్స్ట్ మేడారం జాతరకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. ఉన్నాం సమ్మక్క గద్దె వద్ద ఉదయం నుంచి కూడా భారీగా ఏదైతే అమ్మవారికి మొక్కులు సమర్పించుకునేందుకు ఏదైతే సమ్మక్క గద్దె వద్ద కావచ్చు, సారక్క గద్దె వద్దకు భక్తులు చేరుకుంటున్నారు. కంటిన్యూస్ గా ఆ ఉదయం నుంచి కూడా ఈరోజు భక్తుల రాకైతే పెరిగింది. మొన్న ఆదివారం భారీగా జనం వచ్చారు. దాంతో పాటు ఈ రోజు వరకు అంటే సమ్మక్క గద్దెల వద్దకు ఇంకా అమ్మవారిని తీసుకురాకపోయినప్పటికీ కూడా ఆ మొక్కులు చెల్లించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. ఇటు మహారాష్ట్ర, కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ నుంచి ఇప్పటికే భక్తులు చేరుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు అమ్మవారు రాకముందే ఇక్కడికి చేరుకొని ఇక్కడే అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఈ అరణ్యంలోనే ఆ గుడారాలు వేసుకొని ఉంటుంటారు. ఈ నేపథ్యంలోనే సమ్మక్క గద్దె వద్ద మనం విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా ఏదైతే ఉదయం నుంచి కూడా బెల్లం కావచ్చు, బంగారం మొక్కులు ఉంటాయి. వారందరూ కూడా ఇక్కడ మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా మొక్కుల సమర్పణ కొనసాగుతుంది. వారంతా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావచ్చు. ఏదైతే ఆ జాతర ప్రారంభమైతే పౌర్ణమి రోజు జాతర ప్రారంభమవుతుందో, జాతర ప్రారంభమైన తర్వాత భారీగా రష్ ఉంటుంది. చేరుకోలేమనుకున్న వారు ముందుగానే ఇక్కడికి వస్తున్నారు. పౌర్ణమి రోజు అమ్మవారిని తీసుకొచ్చే గద్దెల వద్ద కావచ్చు, ఇక్కడ ఏదైతే ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి సమ్మక్క సారలక్క గద్దెలు, ఇటు పడిగిద్ద రాజు గద్దెలు, గోవిందరాజు, ఈ వీరి ఏదైతే వారికి మొక్కులు సమర్పించుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. ప్రత్యేకించి ఒడిబియ్యం పోయడం కావచ్చు, వీరికి బెల్లం ఏదైతే బంగారంగా నిలువెత్తు బంగారాన్ని సమర్పించేందుకు భారీగా ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో ఇటు అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు ఏదైతే మనము ఏదైతే ఇక్కడికి చేరుకుంటున్న భక్తులందరూ కూడా వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం ఆ సమ్మక్క సారక్క గద్దె వద్దకు ఏదైతే సీతక్క కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఉండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వారంతా కూడా ఏదైతే ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడంతో పాటు ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పరిశీలిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఇక్కడ దాదాపు ఉదయం నుంచి కూడా భారీగా ఇక్కడికి భక్తులు తరలి రావడంతో దాదాపు ఉదయం నుంచి కూడా దాదాపు ఒక 7 ట్రాక్టర్ల బెల్లాన్ని ఇక్కడ వాలంటీర్లు తరలించారని చెప్తున్నారు. సో ఆ వాలంటీర్లు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడడం చెప్పి. ఏం పేరు నీ పేరు? జాడు మల్లేష్. ఎంత 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 తరలించారు ఇప్పటిదాకా బెల్లం ఉదయం నుంచి? 7 ట్రాక్టర్లా వస్తున్నారా జనం? ఇంకా ఈ రోజు ఉదయం నుంచి బాగానే వచ్చారు జనం? చాలా వచ్చారు జనాలు, బాగానే వచ్చారు. ఏమేమి ఇస్తున్నారు? ఎక్కడ అంటే ఏమేమి సమర్పిస్తుంటారు ఇక్కడ? ఇక్కడ బెల్లం కానీ జాకెట్ కానీ అవన్నీ. మీరు ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ? 200 మంది చేస్తున్నారు. సో సీతక్కతో పాటు చాలా మంది ఇటు విఐపీలు కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అంటే ఎట్లా ఏర్పాటు? ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు తెలుసు అసలు మంగళవారం అంటే సోమవారము ఇట్లాంటి రద్దీ మనం గతంలో ఎప్పుడు చూడము. అంటే ప్రతిరోజు ఈ భక్తులు రావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. అన్ని ఏర్పాట్లు చేసినాము. ఎంత మంది వచ్చినా కూడా వాహనాలకు కానీ, అదే విధంగా దర్శనాలకు కానీ, క్యూ లైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లైటింగ్స్ కానీ అన్ని ఏర్పాటు చేసినాం. వచ్చేటువంటి భక్తులకు ఒకటే విజ్ఞప్తి, క్రమశిక్షణతో వచ్చి దైవ దర్శనం చేసుకుంటే అందరికీ దేవుడు దర్శనం ఇస్తాడు. ఇప్పుడే ఇట్లా ఉంటుంది జాతర రోజు, ఇంకా రష్ బాగా పెరిగే లక్షలు ఇప్పటికే 55 లక్షలు 60 లక్షల మంది వచ్చారు అనేది పోలీస్ అధికారుల అంచనా ఉంది. మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఆ తల్లి బిడ్డలుగా, ఆ జాతి బిడ్డలుగా ఇంత ఒక వనంలో నుంచి ఈ భక్త కోటిని అంటే ప్రజల యొక్క నమ్మకం, విశ్వాసం ఆ తల్లుల మీద పెరగడమే ఇంత భక్తి, ఇంత జనాలు రావడానికి కారణము. కాబట్టి ఆ జాతి బిడ్డలుగా ఆ తల్లుల యొక్క కీర్తి ప్రపంచానికి చాటాలి. ప్రజలందరికీ కూడా ఈ గొప్ప వైభవం తెలియాలి, వాళ్ళ చరిత్ర తెలియాలి. దానిలో భాగంగా మీ మీడియా పాత్ర కూడా మాకు ఎంతో సహకరించాలి. ఎందుకంటే వనదేవతలు అడవులలో ఉండి 2 ఏళ్ల తర్వాత మళ్ళీ జనంలోకి వచ్చేటువంటి మహాఘట్టం. మనం 2 సంవత్సరాలు ఈ మహాఘట్టం కోసం ఎదురు చూస్తాం. కాబట్టి ఎక్కడ చూసినా శివశక్తులు, శివసత్తులు, మరి కోలాహాలు, ఎదురు పిల్లలు ఇవ్వడము ఇదంతా కూడా జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే మరి అతిపెద్ద ఆదివాసీ జాతర కుంభమేళ.
అన్ని వర్గాలు, అన్ని మతాలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఈ వనదేవతలను పూజించడం కోసం వస్తారు, దర్శించుకోవడం కోసం వస్తారు. చాలా గొప్ప అదృష్టం ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, మా జాతి బిడ్డలుగా మేము గర్వపడతా ఉన్నాం. మంత్రి సీతక్క కూడా చెప్తున్నారు, ఈ ప్రాంత ఈ జాతి ఏదైతే ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూర్తిగా ఎన్ని ఏర్పాట్లు చేశామని, దాంతోపాటు వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నంతో సంతోషంగా ఉంది, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మొత్తంగా ఇటు సమ్మక్క గద్దెల వద్ద కావచ్చు, సారక్క గద్దెల వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా భారీగా మొక్కులు సమర్పించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు చేరుకున్నారు. సో ఇప్పటికీ అంటే ఇంకా అమ్మవారు ఏదైతే సమ్మక్కను ఈ గద్దెల మీదకి తీసుకురాలేదు, ఇప్పటికీ ఇంకా ఉదయం నుంచి కూడా ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా కంటిన్యూస్గా ఏదైతే భక్తుల రాక కొనసాగుతుంది. ఈ అమ్మవారిని ఏదైతే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూస్గా లక్షలాది మంది భక్తులు వస్తుందో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశామని, అన్ని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. సో ఎప్పటికప్పుడు మంత్రులు ఇక్కడ ఏదైతే అధికారులతో సమీక్షిస్తున్నారు. భక్తులకు ఎట్లాంటి సమస్యలు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఇప్పటికే పోలీస్ బందోబస్తు కావచ్చు, ఇక్కడ అమ్మవారి ఏదైతే మేడారం నుంచి ఇటు లోపలికి వస్తున్న తరుణంలోనే చాలా మంది తన్మయత్వంతో ఊగిపోతుంటారు. ఏదైతే శిగాలు కూడా కావచ్చు, వారంతా కూడా సమ్మక్కను ఆవహించుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే సో వారికి అన్ని ఏదైతే జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడికి రావడం కావచ్చు. సో మేడారంలో ఎట్లాంటి అయితే సమ్మక్కను కొలుచుకునేందుకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తుందంటూ కూడా అయితే మంత్రి సీతక్క తెలుపుతున్నారు. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రధాన జాతరకు కావాల్సిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రి సీతక్క మేడారంలోనే ఉంటూ ప్రధాన జాతరకు కావాల్సిన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూలు చేస్తున్నారు. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా జాతరకు తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక ప్రధాన జాతర జరిగే రోజుల్లో అంతకు రెట్టింపు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓవర్ టు యు. మహాకుంభ మేళా, సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రదేశాల్లో సంపెంగ వాగు, జంపన్న వాగు కూడా ఇదొకటి. ఎందుకంటే మేడారంలో కనిపించేటువంటి ప్రతి ముఖ్యమైన ప్రదేశంలో సంపెంగ వాగు, జంపన్న వాగు ప్రత్యేకత ఉంది. ఈ సంపెంగ వాగు, జంపన్న వాగును గుర్తు చేసుకున్నప్పుడు, స్మరించుకున్నప్పుడు ఖచ్చితంగా 900 సంవత్సరాల ఒక ఇతివృత్తం కళ్ళ ముందర కదలాడుతుంది. మేడారం ప్రాంతాన్ని, మేడారం ఏరియాని కాకతీయ సైన్యం, కాకతీయ రాజులు దుర్బుద్ధితో ఆక్రమించుకునే సందర్భంలో జరిగినటువంటి వీర పోరాటంలో అటు సమ్మక్క సారలమ్మతో పాటు నాగులమ్మ, అట్లాగే పడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న వీరంతా వీరోచితంగా పోరాడుతున్న ఇతివృత్తం కళ్ళ ముందర కనిపిస్తుంది. అసలు సాధారణమైనటువంటి ఆయుధాలతో వారు కాకతీయ సైన్యంతో వీర పోరాటం చేస్తున్నటువంటి ఇతివృత్తం కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో ఎంతో వీరంగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా క్రమక్రమంగా కాకతీయుల సైన్యం చేతులతోటి మతం పాలవుతుంటే, ఒకవైపు జంపన్న ఆ విషయాన్ని కళ్ళారా చూస్తున్నటువంటి సన్నివేశం జరిగినటువంటి ప్రాంతంగా భక్తులంతా కూడా ఈ సంపెంగ వాగు, జంపన్న వాగు దగ్గర జరిగిందని చెప్తారు. అంటే అటు సారలమ్మ, అట్లాగే పగడిద్దరాజు, గోవిందరాజు వీళ్ళంతా కూడా మృతదేవాలు అన్ని కూడా ఈ సంపెంగ వాగు అటువైపులో పడుతున్నటువంటి అంశాన్ని కళ్ళారా చూసినటువంటి జంపన్న ఆ విషయాన్ని తట్టుకోలేక ఈ ప్రాంతంలోనే, ఈ వాగులోనే ఆయన ఆత్మాహుతి చేసుకున్నట్టుగా చెప్తారు. సో అంతటి ప్రత్యేకత ఉన్నటువంటి ఈ వాగులో స్నానం చేయడం అనేది భక్తులకి అత్యంత విశ్వాసంగా భావిస్తారు. ఎందుకంటే వచ్చిన భక్తులంతా కూడా ఈ వాగులో స్నానం చేసిన తర్వాతనే ఖచ్చితంగా అమ్మవార్లను దర్శించుకోవడానికి గద్దె ప్రాంతానికి, మహాపీఠం వైపుగా వెళ్తారు. సో అంతటి ప్రత్యేకత కలిగినటువంటి ఈ ప్రాంతాన్ని భక్తులు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళంతా కూడా పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అంతకుముందు తలనీలాలు సమర్పించే భక్తులు కూడా చాలా మంది వస్తారు. సో తలనీలాలు సమర్పించిన తర్వాత స్నానాలు చేస్తారు. మనం చూడొచ్చు, గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున కూడా షవర్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ స్నానం చేసిన తర్వాత వాళ్ళు అమ్మవార్లను, సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఈ సంపెంగ వాగు, జంపన్న వాగును ప్రతి ఒక్క భక్తుడు కూడా తరలించుకోవడము, స్నానం చేయడం అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఘట్టంగా మారింది. లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి మహాకుంభమేళ, మహాజాతరకు దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా
అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఇట్లా తెలంగాణ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రతి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. లక్షలాది మంది జనం తరలి వచ్చే ఈ జాతరలో వనదేవతలను దర్శించుకునే ముందు జంపన్న వాగులో స్నానం ఆచరిస్తారు. సో గిరిజన సాంప్రదాయం ప్రకారము అత్యంత ప్రపంచంలోనే అత్యంత పెద్ద జాతరగా మనము మేడారం సమ్మక్క సారలమ్మ జాతరని కొనియాడడం అనేది ఆనవాయితీగా జరుగుతొస్తుంది. 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఈ జాతర ఒక మహాఘట్టం. ఎప్పుడైతే సమ్మక్క గద్దె మీదకి చిలకల గుట్ట నుంచి గద్దె మీదకి రావడం జరుగుతుందో ఆ ఘట్టాన్ని కళ్ళారా చూడడం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. లక్షలాది మంది ఇసుక వేస్తే రావడంత జనం ఈ జాతరలో కనిపిస్తారు. సో ఇంతటి ప్రత్యేకత ఇంతటి విశిష్టత కలిగినటువంటి సంపెంగ వాగులో ప్రతి ఒక్కరు కూడా పుణ్యస్నానాలు ఆచరించడం, అమ్మవార్లను దర్శించుకోవడం, ఈ ప్రాంగణంలో మేడారం అంతా కూడా ఒక అడవిలో దండకారణ్యంలో ఏటూరు నాగారం లాంటి ఒక దండకారణ్యంలో ఒక లక్షలాది మంది జనం కనిపించినటువంటి మహాసంద్రంగా కనిపించినటువంటి ఒక వాతావరణం మాత్రం ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంలో కనిపిస్తుందని చెప్పి క్లియర్గా చెప్పవచ్చు. ఈ సందర్భాన్ని ఈ సన్నివేశాన్ని చూడడానికి 1000 కళ్ళన్న చాలా ఉన్నట్టుగా కూడా భక్తులు ఒక మధురానుభూతికి లోనవుతుంటారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనమైతే తరలి వస్తుంటారు. సో సమ్మక్క సారలమ్మ జాతరలో ఉన్నటువంటి అనువనువు కూడా ప్రతిరోజు కూడా ఎంతో ముఖ్యమైనది. 21 తారీఖు నుంచి 24 తారీఖు వరకు జరిగే ప్రతిరోజు కార్యక్రమం సమ్మక్క గద్దె మీదకి రావడం, చిలకల గుట్ట నుంచి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆమెను గద్దె మీద అధిష్ఠించడం, తర్వాత సారలమ్మ రావడం, ఇట్లా ఇద్దరు వనదేవతలను పూజించడం, ఆ తర్వాత మళ్ళీ వనప్రవేశం చేయడం, ఇట్లాంటి మహాకథువులను ఒక ఘట్టాలను పలికించడం ఒక 1000 జన్మల భాగ్యంగా భావిస్తారు. సో ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా 900 సంవత్సరాల క్రితం నాటి దాదాపు 9 శతాబ్దాల క్రితం నాటి ప్రతి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకొని ఒక ఆధ్యాత్మిక భావనకు గురి కావడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. సో ఇది నిత్యం కూడా ఈ ప్రాంతానికి జనమైతే తరలి వస్తున్నారు. కుటుంబ సభ్యులతోటి వివిధ రకాల ట్రిప్స్ చేస్తూ చాలా మంది అడవి ప్రాంతంలో మేడారం ఏరియాకు భక్తజన సందర్భంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పోలీస్ ఫోర్స్ కూడా పెద్ద మొత్తంలో గ్యాదర్ కావడం జరిగింది. అనువు కూడా మేడారం ఏ ప్రాంతంలో చూసినా కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంది. దీంతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అక్కడ నిత్యం కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అనువు క్షుణ్ణంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్న సిచ్యువేషన్ అయితే క్లియర్ గా మేడారంలో కనిపిస్తుంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ బాలకృష్ణ. ఇక మేడారం జాతరకు సంబంధించిన డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. అశోక్, జాతర ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మేడారం జాతరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే హోంగార్డు నుండి డీజీ స్థాయి అధికారి వరకు కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. అటెండర్ నుంచి కలెక్టర్ వరకు కూడా పర్యవేక్షణ చేసి ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశుద్ధ్య లోపాన్ని సరిచేసి కూడా ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా పర్యావరణాన్ని కాపాడేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ మేడారం జాతరకు వస్తే ప్రధానంగా ట్రాఫిక్ సమస్య, ఆ ట్రాఫిక్ సమస్యను జరగకుండా వాహనాలు నిలిచిపోకుండా ఎక్కడికక్కడికే ఒక డీజీపీ స్థాయి అధికారితో పాటు మొత్తం 14,000 మంది భక్తులు పోలీసులు కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. ఒక డీజీ అధికారితో పాటు డిఐజీలు 2, 28 మంది ఎస్పీలతో పాటు ఏఎస్పీలు 42 మందితోని ఈ మొత్తం 14,000 మంది సిబ్బంది ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గస్తీ నిర్వహిస్తున్నారు. ఒక ఏదైనా ప్రాణాపాయం జరిగినట్టయితే అక్కడ వైద్య సేవలు అందించేందుకు కూడా ఒక ఆసుపత్రి ఏర్పాటు చేశారు. జంపన్న వాగులో ప్రతి భక్తుడు సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేస్తారు. అక్కడ నీటిలో మునగకుండా గజగీతాలను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ గద్దెల వద్ద కనుక ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రాణాపాయం జరిగినా వారికి వైద్య సేవలు అందించేందుకు కూడా గోదావరికి కనితో పాటు రామగుండం భూపాలపల్లి నుంచి రెస్క్యూ టీంలను తీసుకొచ్చి ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా భక్తులను సురక్షితంగా చేరవేసే విధంగా దైవదర్శనం వేసుకునే విధంగా కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఒకవైపు అధికార యంత్రాంగం పర్యవేక్షణ చేస్తున్నాయి. ఇంకా ఏమన్నా చిన్న లోపాలు ఉంటే కూడా అక్కడ పూర్తి స్థాయిలో సర్వే చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు. బస్సులు కూడా నిన్నటి నుంచి స్పెషల్ బస్సులలో కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆ తరలి వచ్చే వారికి కూడా ఇక్కడ దైవదర్శనం చేసుకునేందుకు కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మనకు
గంగారం మండలం పునుగొండల నుంచి పగిడిద్దరాజు బయలుదేరతారు. అక్కడి నుంచి కాలినడకన బయలుదేరి వారు బుధవారం రాత్రికి ఇక్కడికి చేరుకుంటారు. ఈ చేరుకునే క్రమంలో కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చి గద్దె మీద ప్రతిష్ఠించిన తర్వాత సమ్మక్క సారలమ్మ ప్రతిష్ఠ చేసే ముందు పునుగొండల నుంచి పగిడిద్దరాజు గోవిందరాజులను కూడా తీసుకొచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కూడా పూర్తి స్థాయిలో పూజారులు కూడా పూజ ప్రతిష్ట సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వారు పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ వారికి అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సారలమ్మ కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చేందుకు కూడా రోప్ పార్టీ కూడా రిహార్స్ చేస్తుంది. ఒకవైపు చిలకలగుట్ట నుంచి కూడా అక్కడి నుంచి గద్దెల మీదకి తీసుకొచ్చేందుకు ప్రతిష్ఠించేందుకు కూడా ఇక్కడ పోలీసు యంత్రాంగం 4 విభాగాలుగా మొత్తం రిహార్స్ చేసి రోప్ పార్టీని ఏర్పాటు చేస్తుంది. వారికి ఒక డిఎస్పీ స్థాయి అధికారులను కూడా 4 కేటాయించారు. వారికి రోప్ పార్టీ కూడా ఒక్కొక్కరికి 100 మంది చొప్పున 4 టీములుగా ఏర్పాటు చేసి అక్కడికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. యశోద. థ్యాంక్ యూ అశోక్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజీపల్లిలో ఛత్రపతి శివాజీ మహాత్మాగాంధీ విగ్రహాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. విప్ ఆది శ్రీనివాస్ చుప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి విగ్రహాల్ని ఆవిష్కరించారు. మిడ్మానేరు ముంపు గ్రామాల సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఉపాధి అవకాశాలపై కూడా చర్చలు జరుపుతున్నామన్నారు. 6 గ్యారంటీలలో మిగతా 4ని త్వరలోనే అమలు చేస్తామన్నారు. చరిత్రలో నిలిచిపోయినటువంటి వాళ్ళ విగ్రహాలను ఆవిష్కరించుకుంటాం. విగ్రహాల ఆవిష్కరణ ఎందుకు చేసుకుంటామంటే ఏదో అక్కడ విగ్రహం పెట్టినాం కదా అనేటువంటి ఆలోచనతో కాదు. మనలో కొత్త తరం వస్తా ఉన్నప్పుడు సమాజంలో చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినా, గాంధీ గారి విగ్రహం పెట్టినా, శివాజీ గారి విగ్రహం పెట్టినా, నెహ్రూ గారి విగ్రహం పెట్టినా, ఇందిరాగాంధీ గారి విగ్రహం పెట్టినా, ఏ విగ్రహం పెట్టినా ఆ విగ్రహం వెనుక ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర భవిష్యత్ తరానికి తెలవాలి. మనం ఆ రోడ్ వెంబడి పోయేటప్పుడు విగ్రహం చూడగానే వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకొని దాని భవిష్యత్తులో ఏ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయాలనేటువంటి ఒక స్ఫూర్తి కొరకు, ఒక అవగాహన కొరకు పెట్టినటువంటి మాట తప్ప అది ఉత్సాహంగా పెట్టినటువంటి ఉత్సవ విగ్రహాలు కావాలి. చరిత్రలో వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా మనందరం తప్పకుండా ఎప్పుడు చరిత్రకారుడే. ఆనాడు స్వాతంత్ర ఉద్యమం నుంచి దానికంటే ముందు కూడా అనేక సందర్భాల్లో పోరాటం చేసినటువంటి పుణ్య పురుషులు ప్రాణాల సైతం లెక్కించకుండా ఉన్నటువంటి పరిస్థితులల్లో ఈరోజు మనం వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సామాన్యుడిగా ఉంటూ పేద ప్రజల కోసం దివంగత కాకా వెంకటస్వామి కృషి చేశారని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. పెద్దపల్లిలో కాకా పేరు మీద నిర్వహించిన క్రికెట్ పోటీలకు హాజరయ్యారు వివేక్. అప్పటి పీఎంతో మాట్లాడి గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ను కాకా వెంకటస్వామి ప్రోత్సహించారని గుర్తు చేశారు. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గ్రామీణ క్రీడాకారుల్ని ప్రోత్సహించారని తెలిపారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల్ కాన్స్టిట్యున్సీలో మంచిర్యాల్ లక్షటిపేట్ ఈ 2 టీమ్స్ కూడా ఆడుతున్నారు. మంచిర్యాల్ కాన్స్టిట్యున్సీ టీమ్స్ అయిన తర్వాత ఆల్రెడీ బెల్లంపల్లి, చెన్నూరు ఈ 2 కాన్స్టిట్యున్సీ మ్యాచెస్ అన్ని కూడా పూర్తిగా అయినాయి. మంచిర్యాల్ తర్వాత ఇతర కాన్స్టిట్యున్సీ మ్యాచెస్ కూడా పూర్తిగా చేసుకొని ఈ ఇంటర్ పెద్దపల్లిలో ఎవరైతే టాప్ టీమ్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ మధ్యలో ఆడి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్లో ఎవరు ఛాంపియన్స్, ఎవరు కాకా వెంకటస్వామి కప్ గెలుస్తారో మనకు తెలుస్తుంది. కాకా వెంకటస్వామి గారు ఒక మల్టీ ఫెసెటెడ్ పర్సనాలిటీ. అన్ని రంగాలలో ఏ రంగం ఏదైతే ఉందో స్పోర్ట్స్, ఇప్పుడే వారు చెప్పినట్టు క్రికెట్ కోసము వారు అప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి అప్పుడు వారికి బీసీసీఐకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కల్పించి క్రికెట్ని ప్రోత్సహించారు మన భారతదేశం. అలాగే నేను కూడా ఇంతకుముందు మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను దీన్ని రూరల్ ఏరియాస్లో కాకా వెంకటస్వామి కప్ పెట్టి అప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్లలో కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. క్రికెట్ కప్ టోర్నమెంట్ చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు సమయం తక్కువ ఉండడం వల్ల కేవలం పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో క్రికెటర్స్కి ప్రోత్సహించడానికి
ఇది కేవలం క్రికెటర్స్కి వాళ్ళకు ఒక కిట్ వస్తుంది, మ్యాట్ వస్తుంది. మారుమూల ప్రాంతాలు ఎవరైనా కూడా చేయొచ్చు. మేము ముందుకు వచ్చాము. వంశీకృష్ణ ఇదే ఆలోచనతోని, లేదు క్రికెట్ ప్రజలందరూ కూడా క్రికెట్ మీద చాలా ధ్యాస ఉంటుంది అని చెప్పి ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ కాకా వెంకటస్వామి కప్ పెట్టడం జరిగింది. కొడంగల్ నియోజకవర్గం రూపురేఖలు మారబోతున్నాయి. అన్ని రంగాల్లో దశాబ్దాల పాటు వెనకబాటుకు గురైన ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందుతోంది. విద్య, వైద్యం, ఉపాధి, ఇరిగేషన్తో పాటు పారిశ్రామిక రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొడంగల్ డెవలప్మెంట్ పై సర్కార్ ఫుల్ నజర్ పెట్టింది. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. దీంతో సీఎం రేవంత్ ఇలాకా నియోజకవర్గం రూపురేఖలు మారబోతున్నాయి. రాష్ట్ర సరిహద్దుల్లో ఉండి అభివృద్ధి విషయంలో దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతంలో ఒక్కొక్కటిగా అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. విద్య, వైద్యం, ఉపాధి, ఇరిగేషన్ తో పాటు పారిశ్రామిక రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇరిగేషన్ సౌకర్యం లేని ఈ ప్రాంతానికి 69 జీవో ద్వారా నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో నారాయణపేట, కొడంగల్ ప్రాంతంలోని 1,00,000 ఎకరాలకు పైగా త్వరలోనే సాగునీటి కష్టాలు తీరబోతున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంది. పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పి ఎలక్షన్ల టైంలో చెప్పిండు. తర్వాత కూడా అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావించి 2 రోజుల ముందు అసెంబ్లీలో సెక్రటరియట్ లో కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి గురించి స్పెషల్ గా మీటింగ్ పెట్టి ఆయన రివ్యూ చేయడం జరిగింది. అందులో భాగంగా హరిచందన మేడం గారు కొడంగల్ వచ్చి మొత్తం కొడంగల్ గవర్నమెంట్ ల్యాండ్ సైడ్ ఉన్నాయి, మున్సిపాలిటీ ల్యాండ్ సైడ్ ఉన్నాయి, ఏ బిల్డింగ్లకు ఎంతెంత ల్యాండ్ కావాలనేది ఆయన ఒక ఎస్టిమేట్ కొరకు వచ్చారు. అందులో భాగంగానే ఇవాళ కొడంగల్ డెవలప్మెంట్ అనేది రాష్ట్రంలో ఎక్కడ కాన్స్టిట్యున్సీ లేని విధంగా కొడంగల్ చేస్తారు. కొడంగల్ ప్రాంతంలో విద్య, వైద్యంలో వెనకబాటును గుర్తించి అభివృద్ధి కోసం కార్యాచరణ మొదలుపెట్టింది ప్రభుత్వం. కోస్గిలో మహిళా డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు కాబోతున్నాయి. కొడంగల్లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కడాకు ప్రత్యేక అధికారిని నియమించి ప్రభుత్వం కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కోస్గి కాలేజ్ బీటెక్ కాలేజ్ కావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ కోస్గి కాలేజ్ ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్ ఉందని కూడా తెలియదు. మా రేవంత్ రెడ్డి సార్ గారు సీఎం అయిన తర్వాత మా ఫస్ట్ కాలేజ్ ఓవరాల్ తెలంగాణలో ఫస్ట్ బీటెక్ కాలేజ్ చేయడం, అలాగే డిమాండ్ ఉన్న బ్రాంచెస్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సిఎస్ఏ బ్రాంచ్, డాటా సైన్స్ బ్రాంచెస్ 3 బ్రాంచెస్ చేశారు. చాలా చాలా సంతోషకరమైన విషయం. కోస్గి యువత మొత్తం, ఇక్కడ లోకల్ యువత మొత్తం ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. సరే, ఈ పాలిటెక్నిక్ కాలేజ్ని బీటెక్ కాలేజీగా మార్చడం చాలా సంతోషకరమైన విషయం. అన్నీ కూడా సిఎస్సి బ్రాంచ్ల అద్భుతమైన బ్రాంచ్లని ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. అట్లే ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న బ్రాంచెస్ అంటే సివిల్, మెకానికల్, ఈ బ్రాంచ్లు కూడా, ఎలక్ట్రికల్ బ్రాంచ్లు కూడా పెడితే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం సార్. కొడంగల్ మెడికల్ కాలేజీ కోసం 50 సీట్లు మంజూరు చేశారు. ఇందుకోసం జీవో నెంబర్ 6 విడుదల చేశారు. నర్సింగ్ కాలేజీకి 60 సీట్లు కేటాయించారు. ఫిజియోథెరపీ కాలేజీకి 50, పారామెడికల్ కాలేజీకి 30 సీట్లు మంజూరు చేశారు. కొడంగల్ ప్రభుత్వ హాస్పిటల్ ని 5 బెడ్ల నుంచి 220 బెడ్స్ హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేసేందుకు సైతం జీవో జారీ చేశారు. దౌలతాబాద్, బోమ్రాస్పేటలో జూనియర్ కాలేజీ భవనాలకు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. గతంలో విద్య, వైద్యం కోసం కొడంగల్ నియోజకవర్గ ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. రేవంత్ సర్కార్ చొరవతో విద్య, వైద్యంతో పాటు కొడంగల్లో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రానున్న 5 ఏళ్లలో కొడంగల్ ఆదర్శ నియోజకవర్గంగా మారుతుందన్న ఆశాభావం ఇక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. పాలిటెక్నిక్ కాలేజెస్ కానివ్వండి, నర్సింగ్ కాలేజెస్ కానివ్వండి, ఎనీథింగ్ అగ్రికల్చర్ పర్పస్లో మాకు వచ్చే ఏదైనా రీసెర్చ్ సెంటర్స్, ఇప్పుడు మనకు తాండూరు దగ్గర ఉన్నది ఒకటి కంది రీసెర్చ్ సెంటర్ ఉంది. అదేవిధంగా మాకు ఇక్కడ ఏదైనా మిల్లెట్స్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాస్ గురించి ఇది ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న రైతాంగానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుందని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. అందరూ రైతు కమిటీ మెంబర్స్ అందరినీ తీసుకొని సార్ దగ్గర టైం తీసుకొని ఒక రోజు ఇచ్చేస్తాం. అదే విధంగా ఆయన ఖచ్చితంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. కొడంగల్ను దత్తత పేరుతో పొలిటికల్ లబ్ధి పొందాలని భావించిన గత సర్కార్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ చొరవతో తన సొంత నియోజకవర్గం కొడంగల్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.